అట్లా ఎండొకటి 3 ఇట్లా పెట్టి కాలుతుంది. అది చెమి చేయాలి కదా. దాంతో తీయరా ఒక ఆకుతోటి గిట్లాను. ఆకులు ఉన్నాయా? ఆకు వాటు అన్నీ చేస్తామ్మా. చెంబులో పోయి పెరుగు చెంబులో పోసి ఆపాకులతో ఇట్లా అవి ఓళ్ళు అన్నా సరే. ఓడి బియ్యం పోసి చల్లవరసుడు ఉండరు. ఓడి బియ్యం పోద్దురు అదే అంటున్నా. చల్లవరసుడు అంటే ఇది మొక్కుతారు చూడు, మొక్కినాక మళ్ళీ ఇంట్లో పోసి చల్లాలి. చల్లాలనా? చల్లవరసుడు పోయి నీళ్ళు మీద తెచ్చుకుంటారు కదా, ఈ నీళ్ళు వీడ చల్లవరచడానికి ఇవే మొక్కడానికి వేరే వీటికి ఇవి ఇక్కడి వరకే గిట్ల గిట్లా అనాలి. మళ్ళీ అటు చేయకుండా సరే. ఇక ఓడి బియ్యం పోతే మొక్కినా ఓడి బియ్యం కదా కనుములు. ఓడి బియ్యం రెండుది. ఆ కొబ్బరికాయ ఇటు పెట్టరా. కొబ్బరికాయ పెట్టు. అగరబస్తీలు ముట్టియ్యండ్రు. ముట్టియ్యి నువ్వు. అందులో ఉన్నది ఇప్పు. బెల్ల పుట్నాలు అటు పెట్టు. ఇక మరి ఇలా అది లేదు కదా. ఆడబెట్టు. ఇక పెరుగుది చల్ల పోసిన అగరబస్తీలు ముట్టించిన ఆడబెట్టమ్మా తల్లి. అది ఆడొకటి ఇడొకటి పెట్టుకో. ముందు 5 ఇట్ల పోయి చల్ల మొక్కేట ఏంటిదే అయ్యో దాండ్రి ఇట్లా పోయి వాళ్ళు అయితే ముందు పోయి వాళ్ళు పోసి నాకు అంతే. ఆమె మళ్ళీ పోతుంది. గిది దీపం ఇంకా కొంచెం ఇటు ఉండనా. వస్తుందా ఆ తాతయ్య దగ్గరకు. తాతయ్య దగ్గరకు చైత్రక్క దాస్తుంది సార్. అయ్యో అక్క చైత్రక్క కొన్ని నడతట్టు పోయి పోయి కొంచెం టైం పడుతుంది. ఇక ఇది పట్టినట్టు ఉడకబట్టు కనుమ పట్టు ఆకులు దేమ్మా నాదికి లేదు అట్టు కొడుక
అలా వేయకు, బియ్యం వేయాలి. ఇట్లా పట్టు, కొన్ని కొన్ని పట్టు, 5 మంది కావాలి కదా. 5గురికి కావాలి. అట్లా కొన్ని మంచిగా మొక్కుకో, మీకు ఏముందో అన్ని చార్జ్ చేసుకొని మొక్కుకో. ఏంది ఇది గుంజుకు వచ్చింది మెచ్చలేదు. మొన్న వచ్చిర్రు చేసిర్రు మెచ్చలే. అన్ని మంచిగా ఉండాలి, మనకు ఆరోగ్యాలు మంచిగా ఉండాలి. మళ్ళా వస్తాము ఎప్పుడు మీరే కదా, అన్ని మీరే. మరి మనం ఏం చేస్తాం, ఏం చేసు తప్పు లోపు ఒప్పుకోతాలి అని తెలిస్తే పిల్లకు పోసవతల్ల అయింది. తెలిస్తే చేస్తే ఒప్పుకోమని పోయాలి. ఒప్పుకో ఇక తెలిస్తే చేస్తాం. ఇప్పుడు నువ్వు కూడా మనకి ఏ చేస్తుందా, చూసుకుంటూ పోతుంది వాళ్ళు వెనుక మనం మా చుట్టూ అలవాటు మనకి ఏ చేస్తుందా, తెలిస్తే చేస్తున్నావు నువ్వు ఒప్పుకోమని ఒప్పుకోవాలి. మళ్ళీ హైదరాబాద్ పోయేటప్పుడు జ్వరం అందుకుంది. ఇగో ఇది రమ్యకు అయితేనే మళ్ళీ ఒకసారి బొట్టు పెట్టు. బొట్టు పెట్టు పోయి సింగ్ మంచిగా మీదకి జరిగి మళ్ళీ కొన్ని ఎప్పుడు పోసినా ఏ తల్లి దగ్గర పోసినా కొంగుల గిన్నెసి కింద పోయాలి. ఇట్లా ఆపది, ఇట్లా ఆపి అంత ఉండదు ఆమెకు. అదే ఆమెనే ఉండబోతారు. అవి ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి, గాడిలోనే ఉంటాయి, ఉంటాయి. ఉండబోతారు కానీ అవి ఉండబోరు, ఇట్లనే ఉంటాయి. అవి ఇండ్లు ఉంటాయి అమ్మ, పిడికిలు బియ్యం తీసుకున్నట్టు ఇట్లనే ఉంటాయి అవి. మరి నువ్వే మంచి పని చేసినావు. ఎప్పుడు గట్టిన పోపించు బాబా, పోపించనా ఆమెకి. కొన్ని అట్లా 5 ఇత్తలు తెలిసినాయి అయినా కానీ అందులోనే ఉంటాయి. ఇక ఇవే ముళ్ళే ఆటకపోతారు కానీ అవి చూడరు. అవిటి చూడరు, ఆమెకే ఉంటాయి ఎప్పుడు. మనం కొండని గిన్నెని కొండపోయి ఎన్నడాన్ని ఒక పొద్దున్నాడు వండుకోవాలి. వడిపియము వేలేము కోసే బాయ్ కొంది అమ్మ అందిండ్రు గట్లా ఉండుండ్రు అని చెప్పినట్టు కదా. రానిగా అయిపోయింది మనది కూడా. ఇది అందరికి బాగుండే పోపి. నువ్వు పోసమ్మ కాలేదా, సింపల్ వచ్చినాయి. ఎట్లున్నా ఇక నువ్వు ఎట్లా పోతావో నన్ను విడిచిపెట్టి అని దొరికొచ్చింది. పోయి పో. ఏమంటావు పోసమ్మ అయినావు నువ్వే అను చెప్పు. అమ్మమ్మనే అమ్మమ్మ అమ్మమ్మ కూడా కదా నానమ్మనే. నానమ్మ గట్లా పట్టుకుంటావు కదా. పోయి ఇంట్లో కొన్ని పోసి కుడికి అలా అమ్మో పోసమ్మ కోట బియ్యం పోసినవా గీటు నువ్వు పోతా అంటే కదా పోసినావు. ఇంకే ఆమెను పంపించుకుంటుంది కదా మనం ఒకసారి పోతామంటాం కాదా. బొట్టు పెట్టు చేతి బొట్టు పెట్టు అమ్మకు. నీకు కూడా పెట్టు. నీకు అయిందా ఇక పోయి నువ్వు అయినాయి 5 ఇవి కూడా ఇవి ఇట్లా ఉన్నాయి. ఒక్కొక్కరు పెట్టి